నలుగురు అమ్మకస్తే ఓలో ఇద్దరు పోయి బ్యాంకులో కడుతున్నారు పైసలు. ఇంటి తాత ఒక్కనాడు కూడా సొసైటీలో సెక్రటరీ మీరు పైసలు ఇవ్వమని ఎప్పుడు చెప్పాలి. సెక్రటరీ పైసలే ఇవ్వద్దు, ఆయన ఏదైనా తీసుకుంటే ఓచారు తీసుకోవాలా, పైసలు ఇవ్వాలని చెప్పినాం అందరు ముంగట. అది ఎట్లా కట్టిండు, ఈయనకు ఒక తిరిగి లెక్క వాళ్ళకు ఒక తిరిగి లెక్క ఉంటుందా? మా ఎడపల్లి సెంటర్ ఎంత అమ్ముతుందో 4 సెంటర్లు అంతే అమ్ముతుంది రోజు. మనం ఆయననే బ్యాంక్ లో కట్టుకోవాలి, కావాలా కట్టాలా ఓకే, ఇదంతా మీ రూల్స్ ప్రకారం కట్టాల్సిందే. మేమేమంటుంది చెప్పాలా, ఎవరైతే నిర్లక్ష్యం వహించారో మీకు 20 లక్షలు కట్టేసి మా సంస్థ క్లోజ్ మేడం. అదే మేడం మీరు అనేది అదే మీకు అడిగేది అదే, మీకు డబ్బులు కట్టేసి సరిపోతుందా? డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు కదా మేడం, డబ్బులు కట్టేసిన తర్వాత డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు నాకు జరిగింది కదా, ఆ డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నారా అతను ఏం కదా తెలియదు. హెచ్ఆర్ పాలసీ ప్రకారం తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ అందరూ కూడా హెచ్ఆర్ పాలసీలో ఉన్నారు. హెచ్ఆర్ పాలసీలో డిఎల్ఈసీ కమిటీ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంపవర్మెంట్ కమిటీ అని. దాంట్లో మన డిసి ఒక సభ్యులు, ఎంసీ కూడా మీకు నిర్ణయిస్తారు తీసుకుంటున్నామని చెప్పి, అది మీరు ఆమోదించుకొని డిఎల్ఈసీ కమిటీకి క్రమశిక్షణ చర్యల కింద పంపించాల్సి ఉంటుంది. విజయ్ భాయ్ ఆన్లైన్ రోజు ఎంట్రీ చేసుకుంటాడు కదా, క్యాష్ బుక్ క్యాష్ కాదు కదా రోజు. మనం 1000 రూపాయలు లేపినా క్యాష్ బుక్ కంప్యూటర్లో కనబడుతుంది. 1000 రూపాయలు ఖర్చు చేసినా కంప్యూటర్లో లెక్క చూపెట్టాల్సిందే. వచ్చిన యూడే ఇక్కడ పడిందంట. ఇప్పుడు ఆ సొసైటీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ చేసిన పైసలు గుర్తుపట్టలేదు, గుర్తుపడితే అవి తగ్గినాయి కదా. రైతులు వచ్చి డబ్బులు ఫోన్ పే చేస్తామంటే కూడా ఒప్పుకోలేదు కదా సొసైటీ. వాళ్ళ కూడా అంటే వాళ్ళ ఎంసీ సభ్యత్వం రద్దు 17-18 లక్షలు కనిపించింది. నేను మళ్ళీ డౌట్ వచ్చి అన్ని కంపెనీస్ ఆర్మేమో చెక్ చేశాను, ఏ కంపెనీస్కి బాకలేదు. మళ్ళీ సరే నేను అప్పటికి టైం ఇచ్చిన, కాకుండా నాకు అంతలోపు ఇక్కడ నాకు ఎంపీడీ ఆఫీస్లో నాకు ఎక్స్పెండిచర్ అద్దరు డ్యూటీ పడింది. నేను మధ్యలో కూడా వస్తుంటే వీళ్ళని కూడా అని చెప్పగలరు ముందు నుంచి వెంటనే. అసలు ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ రికార్డు వెతకడానికి సరిపోయింది. నేను ఇప్పుడు ఇది ఫైనల్ చేయాలి, ఇప్పుడు ఆడిట్లోపు ఫైనల్ చేయాలి. కాబట్టి దాని ఏదైతే వారం నుంచి ఎడపల్లిలో సేల్స్ మెన్లు ఏదైతే అవకతవకలు చేసి గోల్మాల్ అనేది జరిగిందనేది ప్రత్యేకంగా పేపర్లలో కానీ ఆరోపణలు వాస్తవాలు అనేది రాస్తున్నారు. దానికి ఖండిస్తూ ఆ పైసలు ఏదైతే సొసైటీకి 10 రూపాయలు వచ్చేది ఉన్నా కానీ సొసైటీకి 1 రూపాయి లాస్ కాకుండా మేము ఇంటర్నెట్స్కి ఏదైతే ఉన్నదో ఆన్లైన్కి ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే చేయడం జరిగింది. తదుపరి ఈ ఆరోపణల అనుగుణంగా డీసీఓ గారి దీనికి స్పెషల్ ఆఫీసర్ని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ ద్వారా ఏది తెలియనా సొసైటీకి ఎవరైనా సెక్రటరీ కానీ సేల్స్మెన్ కానీ ఎవరి పరిధినా ఎవరిని వదిలిపెట్టలేదు. అందరి దగ్గర కూడా రికవర్ చేసి సొసైటీ బాగుపడకే మేము మా పాలకవర్గం అందరం కూడా ఖచ్చితంగా నిస్వార్థంగా పనిచేస్తామని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.